రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్ 5 మండల కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర చేస్తూ భారీ ర్యాలీగా రైతులు తరలివచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రచారం చేసుకుంటున్నావు. అంతేకాకుండా ఇవాళ ఏ పంట పండించినా ఎలక్షన్లకు ముందేమన్నాడు, మీరు ఏ పంట పండించినా 500 రూపాయలు నేను బోనస్ ఇస్తా అన్నాడు. మరి ఇలా తీరా చూస్తే అయిపోయినా కానీ ఏ ఒక్క పంట కూడా బోనస్ ఇవ్వలేదు. నేను సన్నవారికి ఇస్తాను, సన్నవారికి కూడా ఇవ్వలేదు. ఇలా సన్నవారి పండించిన రైతులు కూడా దళారులకు మధ్యవర్తులకు అమ్ముకొని చాలా మంది రైతులు నష్టపోయినారు. ఇవన్నీ కూడా అడగడానికి ఇలా ఈ కలెక్టర్ని కలవడానికి ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి వీళ్ళందరూ రైతులు స్వచ్ఛందంగా రాడలు కపిల్ రెడ్డి మరి నరసింహులు మరి చాలా మంది నాయకులు మరి రైతులందరూ స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలను అడుగుతా ఉంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడుగుతా ఉంటే ఒక లొట్ట పీస్ కేసు పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఫస్ట్ కాళేశ్వరము అవినీతి జరిగిందని అదే అయిపోయింది. తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ అని అదొక డ్రామా ఆడిండు, అదే అయిపోయింది. ఇవాళ కొత్తగా ఏదో ఈ ఫార్ములా రేస్ లో అవినీతి జరిగిందని ఇవాళ డైరెక్ట్ కేటీఆర్ గారు చెప్పిండు, నేను డబ్బులు పంపించిన అక్కడ ఉన్నాయి, అక్కడ అవినీతి ఎక్కడ జరిగింది, పంపించింది కరెక్టే, అక్కడ ఉన్నాయి, తీసుకున్న వాళ్ళు కూడా నా దగ్గర వచ్చినాయి అని చెప్తున్నారు. మరి అవినీతి ఎక్కడ చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ముఖం లేదు. ఈ ముఖ్యమంత్రి ఏదో రాసిచ్చి ఈ ప్రతిపక్ష